హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రోగ్రామర్ ఛానల్. ఈరోజు మనం SQL సిరీస్లో ఆర్డర్ బై అనే క్లాస్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో గైస్, స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోస్. ఓకే. అండ్ గైస్, ఎవరైనా .NET రియల్ టైమ్ వర్క్ నేర్చుకోవాలనుకుంటే, SQL క్వైరీస్ కానీ .NET C# స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే, వెబ్ డెవలప్మెంట్లో స్ట్రాంగ్ అవ్వాలనుకునే రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకు తెలుగు programmer.tips@gmail.comకి మీ మొబైల్ నెంబర్ పంపించండి, మేమే కాల్ చేసి రియల్ టైమ్ ప్రాజెక్ట్ నేర్పిస్తామండి. సో గైస్, లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్. సో ఆర్డర్ బై, SQL ఆర్డర్ బై అనేది ఎందుకు యూజ్ చేద్దాం అనేది చూద్దామండి. సో జస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి దీనికి, మనం ఎక్కువ ఏం లేవు. ఆర్డర్ బై కీవర్డ్ ఈజ్ యూజ్ టు sort the result set in ascending or descending order. సో ఏందనేది ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు తెలిసిపోద్ది. ఓకేనా? సారీ, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీ డేటా ఇట్లా ఉంటుందండి. ఆర్డర్ బై ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డేటా చూడండి, ఇక్కడ ఏజ్ కాలంలో 21, 32, 34, 21, అగైన్ 25, 40 ఎట్లా అంటే అట్లా ఉంది, ఒక ఆర్డర్ లేదు. సో నాకు ఇట్లా ఆర్డర్లో రావాలి, ఇట్లా లైక్ ఇప్పుడు చూడు, ఇది ఇట్లా 13, 14, 15, 16 ఎంపైడే ఆర్డర్గా ఉంది కదా, అట్లా నాకు ఏజ్ కాలంలో ఆర్డర్ ఉండాలన్నమాట. సో 21 తర్వాత మళ్ళీ ఏముంది, 21 ఉండాలి, తర్వాత 25 రావాలి, తర్వాత 32 రావాలి, తర్వాత 34 రావాలి, తర్వాత 40 రావాలి. అట్లా ఆర్డర్ రావాలనుకుంటే ఆర్డర్ బై అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ బై ఏజ్, ఆర్డర్ బై అనే ఈ వర్డ్ యూజ్ చేయాలి. ఆర్డర్ బై ఇట్లా ఆర్డర్ స్పేస్ బై, ఏ కాలం అయితే నువ్వు ఆర్డర్ బై చేయాలనుకుంటున్నావో, నీకు అసెండింగ్ ఆర్డర్లో ఏ కాలం అయితే రావాలనుకుంటున్నావు వాల్యూస్, ఆ కాలం నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి, ఆర్డర్ బై ఏజ్ చూడండి, ఇప్పుడు వరుసగా వచ్చింది చూడండి, 21, 21, 25, 32, 40. ఓకేనా? సో బై డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్ ఉంటుందండి. ఇట్లా మనం ఇవ్వకపోయినా ఆర్డర్ బై అని చేస్తే బై డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటుంది. చూడండి, ఇదైనా సేమ్ అవుట్పుట్ వస్తుంది, 21, 25. ఒకవేళ మీకు స్పెసిఫిక్గా డిసెండింగ్ ఆర్డర్, నాకు ఇట్లా కింది నుంచి పైకి రావాలి, 40, 34, 32, 25, 21, 21, అట్లాంటప్పుడు DESC డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు చూడండి ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఎంప్లాయీ శాలరీ టాప్ నుంచి చూసుకోవాలనుకో, అట్లా ఎగ్జాంపుల్, అట్లాంటప్పుడు కూడా మనం డిసెండింగ్ ఆర్డర్ యూజ్ చేస్తాము కాలము. సో చూడండి, డిసెండింగ్ ఆర్డర్ అంటే టాప్ హై వాల్యూ నుంచి లోకి 1 by 1 వస్తుందండి. సో అది ఇక్కడ ఒకసారి మీ డెఫినేషన్ చూడండి. ద ఆర్డర్ బై కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు సార్ట్ ది రిజల్ట్ సెట్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో మనం చూసాం కదా ఎలా సార్ట్ చేసాం అనేది. సో అదండి. సో ద ఆర్డర్ బై కీవర్డ్ సార్ట్స్ ది రికార్డ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బై డిఫాల్ట్. నేను చెప్పాను కదా, బై డిఫాల్ట్గా మనం ఏమి ఇది ఇవ్వలేదు అనుకో, ఒకవేళ ఇక్కడ అది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటుంది. చూడండి, సో అదే ఇక్కడ చెప్పారండి. ద ఆర్డర్ కీవర్డ్ సార్ట్స్ ద ఆర్డర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బై డిఫాల్ట్. టు సార్ట్ ద రికార్డ్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ యూజ్ ద డెస్క్ కీవర్డ్, అంటే DESC కీవర్డ్. సో అది ఇప్పుడు చూసాం కదా, DESC. చూడండి, ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది ఇదండి. సో ఆర్డర్ బై అనేది ఒకటే క్లాస్ కాదు, ఇంకా ఒకే ఫీల్డ్ కాకుండా 2 ఫీల్డ్స్ కూడా మనం చేయొచ్చు. ఆర్డర్ బై ఏజ్, నేను సిటీ కూడా ఇస్తాను చూడండి. ఆర్డర్ బై ఏజ్ సిటీ. ఓకేనా? సిటీ కాలం కూడా ఇస్తాను, చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఆర్డర్ బై సిటీ అంటే నేనేమి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ మెన్షన్ చేయలే కదా. సో ఇప్పుడు చూడండి, బై డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్ తీసుకుంది ఏజ్. మళ్ళీ సిటీ కూడా అన్నాం కదా, సిటీ కూడా అసెండింగ్ ఆర్డర్ తీసుకుంది. చూడండి, ఇక్కడ 21 మీరు అబ్జర్వ్ చేసినంటే 2 ఏజ్ ఫీల్డ్స్ 21 ఉన్నాయి. సో 21 మళ్ళీ సిటీ కూడా చెప్పినాం మనం. సిటీ కూడా అంటే ఫస్ట్ 21 పిక్ చేసుకుంది, మళ్ళీ సిటీ కూడా ఆర్డర్ బై చేసింది. సో ABCD ఆల్ఫాబెట్లో హెచ్ ఫస్ట్ వస్తుంది కదా M కన్నా. సో ఇది నాట్ ఓన్లీ మనం ఇంటీజర్ వాల్యూసే కాదు, మనం అసెండింగ్ ఆర్డర్ అంటే ఆల్ఫాబెట్ల గురించి A నుంచి స్టార్ట్ అవుతుంది. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే జెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో M వచ్చేసి H తర్వాతే కదా, H తర్వాత M వస్తుంది కాబట్టి, సో ఇక్కడ కూడా మనకి అసెండింగ్ ఆర్డర్తో సిటీస్ సార్ట్ అవుతుంది. సో అట్లా ఎన్ని కాలమ్స్కైనా మనం మల్టిపుల్ కాలమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో కావాలనుకుంటే ఒకటేమో ఇది అసెండింగ్ ఆర్డర్ పెడతాను,
నెక్స్ట్ సిటీ, ఇప్పుడు చూడండి డిసెండింగ్ ఆర్డర్ ఇస్తాను సిటీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే మన రిజల్ట్ ఏం రావాలి, ఇప్పుడు ముంబై పైకి పోవాలి. ఎందుకంటే ఆర్డర్ బై 21, ఏజ్ ఏమో అసెండింగ్ ఆర్డర్ ఇచ్చాం, సిటీ ఏమో డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాం. చూడండి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, చూడండి ముంబై పైకి వెళ్ళింది. సో 21 వచ్చింది. కానీ ఇందాక హైదరాబాద్ ఫస్ట్ ఉన్నది రికార్డు, ఎందుకంటే అప్పుడు ఆర్డర్ బై అసెండింగ్ ఆర్డర్ సిటీ అసెండింగ్ ఆర్డర్ ఉన్నది కాబట్టి హెచ్ ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ ఏజ్ అసెండింగ్ ఆర్డర్ చేస్తుంది, నెక్స్ట్ కాలం తర్వాత మళ్ళీ చేంజ్ చేసేది అది కూడా ఫస్ట్ ఇది అసెండింగ్ ఆర్డర్ సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ కాలం సిటీ వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాం అనమాట. సో సిటీ ఫామ్ అయింది. ఇందులో మళ్ళీ ఆ ఏజ్ 21లో ఉన్న రికార్డ్స్లో సిటీని ఫిల్టర్ చేస్తుంది అనమాట డిసెండింగ్ ఆర్డర్లో. సో ఇప్పుడు చూడండి అబ్జర్వ్ చేసినారంటే ఎమ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎమ్ పెద్దది కాబట్టి ఫస్ట్ ఎమ్ వచ్చింది, తర్వాత హెచ్ వచ్చింది. లేదు ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ ఇచ్చాము చూడండి మళ్ళీ నార్మల్గా వస్తుంది 21. సిటీ కూడా మళ్ళీ అసెండింగ్ ఆర్డర్లో హెచ్ ఫస్ట్ కాబట్టి హెచ్ వచ్చింది. అట్లా అండి. సో మల్టిపుల్ కాలమ్స్కైనా మనం యూస్ చేయొచ్చు డిసెండింగ్ ఆర్డర్. ఆర్డర్ బై సింటాక్స్ అంటే ఇదే, కాలమ్ 1 కాలమ్ 2 ఫామ్ ఆర్డర్ అన్ని ఆర్డర్ బై చెప్పి ఈ ఆర్డర్ బై కీవర్డ్ యూస్ చేసి ఇట్లా కాలమ్ స్పెసిఫై చేసి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వచ్చు, ఇట్లా సపరేట్గా అయినా ఇవ్వచ్చు. ఇదండి. సో ఆర్డర్ బై అండి. సో మీరు రెగ్యులర్గానే యూస్ చేస్తుంటారు, ఇది కూడా ఇంపార్టెంటే. గైస్ మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, లైక్ చేయడం మాకు ఎంకరేజ్మెంట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు నేర్చుకుంటారు. స్టిల్ ఎవరైనా .NET C#లో రియల్ టైం వర్క్ నేర్చుకోవాలంటే, రియల్ టైం వెబ్ డెవలప్మెంట్ విత్ SQL స్టోర్ ప్రొజెక్ట్స్ అన్ని నేర్చుకోవాలనుకుంటే teluguprogrammer.tips@gmail.comకి మీరు ఈమెయిల్ చేయండి. మీ మొబైల్ నెంబర్ మేమే కనెక్ట్ అయ్యి మీకు రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.